కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలా? అలా చేయడానికి వీల్లేదు. కోర్టు తీర్పులను పార్లమెంటు పక్కన పెట్టలేదు. ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక చట్టంలో కీలక నిబంధనలను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. గతంలోనూ కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫైర్ అయ్యిండు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టత ఇస్తుందట. ఏంది 3 నెలలు మీ దగ్గర పెట్టుకుంటారా, నెల రోజుల దగ్గర పెట్టుకుంటారా, మొత్తం మీ దగ్గర పెట్టుకుని కూర్చుంటారా అనేటువంటి విషయం పైన. ఏది ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లులకు సంబంధించి ఇక్కడ గవర్నర్లు కానీ అటు రాష్ట్రపతి కానీ అట్లనే పెట్టుకుని కూర్చుంటే మంచిది కాదు అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. లేదు మేము పెట్టుకొని కూర్చునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలేమో లేదు సుప్రీంకోర్టు చెప్పిందే కరెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇవాళ ఉంటుందంట స్పష్టత. చట్టసభలు ఆమోదించిన బిల్లుల ఆమోదం కోసం 3 నెలల గడువు విధిస్తూ మేలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవడానికి వీల్లేదని. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి గడువు పెట్టడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఆర్టికల్ 143 కింద తిరిగి సుప్రీంని అభిప్రాయం కోరిన రాష్ట్రపతి ముర్ము తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం సమర్థిస్తూ పలు రాష్ట్రాల వాదనలు వినిపిస్తున్నాయి. తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఏం చేస్తారనే దానిపైన. ఒకవేళ దీనిపైన స్పష్టత వస్తే ఏది గవర్నర్లు తర్వాత ఏది రాష్ట్రపతి కానీ 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవద్దనేటువంటి విషయం పైన సుప్రీంకోర్టు నిర్ణయం అదే తీసుకుందనుకో, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే మన బిల్లులు పాస్ అయిపోతాయి ఆటోమేటిక్గా. గవర్నర్ దగ్గర పెట్టుకున్నాక నడవదిగా లెక్క పాస్ అయిపోయినట్టుగా లెక్క చేస్తారు. ఆయన సంతకం పెట్టినా పెట్టకున్నా, రబ్బర్ స్టాంప్ వేసినా వేయకున్నా కానీ. ఏదా బీసీ బిల్లుకు సంబంధించి కానీ దానికి సంబంధించి